టుడే మన రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్. అందరికీ ఎంతో ఇష్టమైన మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 2 పండిన మామిడి పండ్లు తీసుకోవాలి. తీసేసుకొని దాని చెక్కు మొత్తం పీల్ మొత్తం తీసేసుకోవాలి. తీసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్‌కి తగినంత షుగర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ముందుగా షుగరు మామిడి పండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిక్కని గ్లాస్ పాలు తీసుకొని ఇప్పుడు వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్ తీసేసుకోవాలి. తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ జ్యూస్ మొత్తాన్ని ఆ బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. చేసుకొని అడ్జస్ట్ మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుంటూ స్పూన్తో ఒకసారి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మన కాడ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసేసుకోవాలి. నేను 2 బాదం సన్నగా తరిగి వేసేసుకుంటున్నాను. చూపించిన విధంగా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నేను ఒక మిల్కీ బార్ చాక్లెట్ తీసేసుకుంటున్నాను 10 రూపీస్ది. తీసుకొని దీన్ని కూడా సన్నగా పీసెస్లా కట్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ మీదకి వేసేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది మిల్కీ బార్ చాక్లెట్ వేసుకుంటే. ఇలా వేసేసుకొని ఇక మొత్తం మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 7 నుంచి 8 గంటలు ఉంచాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఐస్ క్రీమ్ మొత్తాన్ని. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.